Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తీసుకురమ్మంటే మా చెల్లె నేను వెళ్ళినాం సారు. వెళ్ళి తీసుకురావటానికి పోతే పోయినాక వచ్చిండు. ఎవరు మీరు తీసుకుపోవటానికి, మీరు ఏమన్నా తీసుకొచ్చి వదిలిపెట్టిలా, మీరు ఎందుకు తీసుకుపోతారు, దేనికి తీసుకుపోతారు, నేనైతే వదిలిపెట్టాను అది ఇది అని మాట్లాడిండు. మాట్లాడితే మేము అన్నాక మేము తీసుకుపోతాం, వద్దయ్యా ఎందుకు గొడవలు, మేము నా పిల్లని నేను తీసుకుపోతా అది ఇది అని నేను చెప్పినామండి. చెప్పి ఇక మేము సామాన్లు అవి చదువుతా ఉంటే ఇక పిల్లకి ఎగ్జాములు ఉన్నాయి అనేసి 2 నెలలు ఆగమన్నాం. పిల్లలకి ఫీజులు కట్టింది. ఈ 2 నెలలు అయిన తర్వాత తీసుకుపోతామని అంటే సర్లేరు మేము రామని చెప్పిండు. అమ్మని కూడా అడి ఉంచొచ్చిన తర్వాత ఇక మేము ఇటు వచ్చిన తర్వాత ఇంట్లో చికాకు చేసి బ్లేడ్ పెట్టి కోసుకొని సీపింగ్ ట్యాబ్లెట్లు మింగి హాస్పిటల్ పడ్డాడంట 3-4 రోజులు పడి ఇక మళ్ళీ పడేసి ఇక అట్లా ఉండి మరి 2 రోజులకు పోయిండు. ఏమో దగ్గరకు పోయాట, నేను చచ్చిపోయేటోని, నువ్వు నన్ను ఎందుకు రానియో, నా ఫోన్ ఎందుకు బ్లాక్లో పెట్టినావు అది ఇది అని ఇక పిల్ల మీద గొడవ పెట్టి కొట్టిండంట. ఇక ఈ అమ్మాయి మీద పెడితే ఇక ఈ అమ్మాయి ఏమందో ఏమో ఇక మెదలుకుంటున్నారు. ఇక మేము 2 నెలలు అయిన తర్వాత ఎగ్జామ్లు అయిపోయినాక తీసుకొస్తామని చెప్పి ఈ 2 నెలలు అయిన తర్వాత అమ్మాయిని తీసుకొని పోయినాం. సామాన్లు ఆడనే ఉన్నాయి. ఇక అమ్మాయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది వచ్చి ఇక రోజు గొడవ పెడతాడు. నీ అక్క వెళ్ళిపోయింది, అది కావాలా, నువ్వు కావాలా, మీ అక్క వెళ్ళిపోయిందని ఇక గొడవ పెడతానంట. పిల్ల మీద రోజు నా మీద గొడవ పెడతాడు అని కొట్టే చంపిండు సారు. కొట్టే చంపిండు. ఇక ఒప్పుకోవట్లేదని కొట్టి చంపిండు సారు. ఇవన్నీ కాట్లే ఇవన్నీ గావిలిపోయినాయి సారు. కొట్టిండు, దాన్ని కొట్టే చంపిండు. ఎట్లా పడితే అట్నే కొడతాడు సారు. ఇదివరకు కూడా ఎన్నోసార్లు కొట్టిండు. ఈ పిల్ల మొన్న అప్పుడు చేసిందండి. చేసినాకనే అమ్మాయిని తీసుకొచ్చేసింది అక్క. పెడతా అంటే వద్దంటుంది అమ్మాయి, వద్దన్నది. కేసు పెడతామంటే కేసు ఎందుకు, ఎవరు వస్తారు, నా మొగుడు మీద ఒక్క చెయ్యి పెడతా ఒప్పుకోను, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చి సామాన్లు వేసుకొని దాన్ని తీసుకొని పో, కానీ నా మొగుడిని మట్టుకు ఎవరన్నా దెబ్బ పడితే మట్టుకు ఒప్పుకొని నేను అది ఇది అన్నది. నీ మొగుడిని మేము ఎందుకు కొడతాం, నాకెవరున్నారు లేవా, ఎవరు లేరు, నేను తీసుకొని పోతా వచ్చానంటే నాకు పోయేటప్పుడు సామాన్లు వచ్చేసిందిగా పోయేటప్పుడు చెప్పమని అంటే వాళ్ళకల్లా చెప్తాంలే అమ్మా నాకు కూడా అన్న సారు. అంటే ఇక ఇంతలో పట్ల ఏం జరిగిందో మాకైతే తెలియదండి. నా పేరు స్వాతి అండి. 3 ఏళ్ల నుంచి మాకు జరుగుతూనే ఉంది, ఇట్లనే చికాకులు జరుగుతున్నాయి. ఇట్లనే గొడవలు అవుతుంటే సరేలే నువ్వు మంచిగా ఉంటే నేను దాంతో మంచిగా ఉంటా, లేకపోతే ఉండను, ఇట్లనే టార్చర్ అవుతుంది, ఇట్లనే గొడవలు అవుతాయి, ఇట్లనే పంచాయతీలు అవుతుంది అంటే నేనన్నా ఒకటే చెప్పా, నేను వెళ్ళిపోతే మీరిద్దరు మంచిగా ఉంటారు, అదొక్కటే సొల్యూషన్. అంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఉండను, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంటేనే నేను దాంతో ఉంటా, లేకపోతే ఉండను, లేకపోతే నువ్వన్నా చావాలి, లేకపోతే ఎవరన్నా ఒకరు ఇది కావాలని మాట్లాడేటోడు. గొడవలు అయ్యేటి కానీ మంచిగా ఉండేటోళ్ళు. నేను లేకపోతే గొడవలు ఎక్కువ పెట్టుకునేటోడు, చికా చేసేటోడు. ఒకవేళ నేను ఉండను అని నేను ఏదన్నా చికా చేస్తే నన్ను కూడా చికా చేసేటోడు. నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు అది కావాలి, నువ్వు కావాలి, నాకు ఇద్దరు కావాలి అని చెప్పి ఇట్లా రోజు టార్చర్ చేసుకుంటా మమ్మల్ని ఉండేది. కానీ నిజంగా ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇట్లా అవుతుందని తెలిస్తే మాత్రం కేసు పెడదామని కూడా అనుకున్నాం. కానీ ఉద్యోగం పోతుంది, పిల్లలు ఆగం అయిపోతారు, ఎందుకు మళ్ళీ చెల్ల జీవితం ఎందుకు ఆగం చేయడం, మొత్తం అంతా ఆగమే కదా, ఏదున్నా మనలో మనం చూసుకొని కామ్గా కూర్చొని మాట్లాడదామని అనుకున్నాం. కానీ అది ఇట్లా అయిపోతుందని అసలు ఊహించుకోలేదు మేము. ఇటు అందరి కుటుంబాలందరికీ దూరం అయిపోయినాం మేము. 3 ఏళ్ల నుంచి ఎవరితో మాట్లాడకుండా అయిపోయింది, కన్న తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడకుండా అయిపోయింది మా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, న్యాయం చేయండి అంతే. స్వాతి కాదు, ఆమె పేరు సాహితి, నా పేరు స్వాతి. ఏమైందంటే ఇప్పుడు ఏమైందన్నది తెలియదు. నేను వచ్చేసిన 15 రోజులు, నువ్వు అక్కడ ఈరోజు మార్నింగ్ ఏమైందన్నది కూడా నాకు తెలీదు. కొట్టిండా అది ఏం చేసిండు అనేది తెలియదు, కానీ దాన్ని కొట్టిండేమో అనే అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అది చచ్చిపోయేదైతే కాదు. ఈయన కొంచెం డ్రింక్ చేస్తాడు, డ్రింక్ చేసి ఒకవేళ ఏమన్నా మతి స్థిమితం ఉండదంటారు కదా, డ్రింక్ చేస్తే ఏం చేస్తారు. అసలు నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడదు. నా వల్లనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు చెప్తుంది,
నా వల్లనే ప్రాబ్లం అన్నప్పుడు ఎందుకు చెప్తుంది? నేను వెళ్ళిపోతాను తెలుసు, దానికి కూడా తెలుసు ఏ విషయమో నన్ను వదిలిపెట్టడా అనే విషయం దానికి కూడా తెలుసు కాబట్టే దాన్ని ఈడ హైదరాబాద్లో ఉండకుండా మీ కాడికి తీసుకెళ్ళండి అని చెప్పింది. సరే నేనైతే వచ్చేస్తాను, నాకు సంబంధం లేదు, నేను వచ్చేస్తా, నేను ఇక్కడే ఉంటా. కానీ టార్చర్ భరించేది ఎవరు? ఇటు నేను భరించాలా, అటు అది భరించాలా, ముగ్గురం సఫర్ అయిపోతున్నాం. ఆ విషయమే చెప్పిన మా అమ్మోళ్ళకి, అమ్మ నేనుంటా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడుకుంటున్నది ఇంత ఘోరం జరగడానికా చెప్పు? ఎవరో ముగ్గురం సంతోషంగా ఉండాలని అనుకుంటాం కానీ ఇట్లా చంపుకోవాలని అయితే ఆలోచన ఉండదు కదా. ఎవరైనా సావాలని కోరుకుంటారా? నా సొంత చెల్లది నేను ఎందుకు నాశనం చేసుకుంటా? ఇటు నన్ను టార్చర్ చేస్తే చేసిండు, కనీసం దాంతో మంచిగా ఉండాలనే కదా ఇట్లా అనుకునేది. దాంతో మంచిగా ఉంటే చాలే అని అనుకునేది. టార్చర్ నేను వెళ్ళిపోతా అంటేనే టార్చర్, నేనుంటా అంటే టార్చర్ కాదు. నేనుంటా అంటే పెట్టేటోడు, నువ్వు వెళ్ళిపోతా అంటే నిన్ను చంపేస్తా, నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు, నన్ను కాదని ఎట్లా ఉంటావు నువ్వు, నీకెవడు ఉండడు మాట్లాడడానికి? టార్చర్ అనేది ఇక ఉండడానికి ఉండడు. ఎందుకంటే నీకు విడాకులైనా నేను ఖచ్చితంగా చూసుకుంటా, ఎవరు ఏదన్నా నేను చూసుకుంటా, నిన్ను చూసుకుంటా, నీ పిల్లలు చూసుకుంటా, అది కావాలి, నువ్వు కావాలి, అది కావాలి, నేను కావాలి, ఏం చేయడానికి? ఉంటే దాంతో ఉండు, లేదా నాతో ఉండు అని చెప్పిన. అట్లా కూడా చెప్పిన. అదైతే ఒప్పుకోదు. దాన్ని వదిలేసిన నేను ఊకోను. ఫస్ట్ దాన్ని వదిలేయొద్దు అనే చెప్పిన నేను, దాన్ని వదిలేయొద్దు. ఇప్పుడు ఎటు తిరిగి దాన్నే ఆగం చేసిండు. ఇటు నన్ను బాధ పెడతాడు, ఇటు దాన్ని బాధ పెట్టిండు. ఏం చేయాలి? మా అమ్మాయిని చంపేసిండండి రేగుల అనుగులు అనేవాడు. వాడు డీజీపీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్. 2014లో మా అమ్మాయిని సాహితినిచ్చి పెళ్లి చేసినామండి వాడికి. వాడు నాన్న పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిండు. వాళ్ళ నాన్న చనిపోతే వాడికి ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వాడికి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. మంచిగా ఉన్నామండి అందరం. 2 పిల్లలు పుట్టారు. 3 సంవత్సరాల నుంచి మా పెద్ద అమ్మాయి స్వాతి అని అమ్మాయిని నాగులంచ వాళ్ళ సొంత మేనత్త కొడుక్కిచ్చే పెళ్లి చేసినామండి. వాళ్ళ సంసారం కూడా మంచిగా చేసుకుంటున్నారండి. 3 సంవత్సరాల క్రితం నా పెద్ద బిడ్డ మీద కన్నేసిండండి వాడు. కన్నేసి ట్రాప్ చేసి నువ్వు నాతో రాకపోతే నీ చెల్లని నేను ఇచ్చేస్తా అని చెప్తుండు వాడు. నా 2 బిడ్డల్ని ట్రాప్ చేసి వాడు బెదిరించి లొంగ తీసుకొని 3 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టిండండి మా బిడ్డల్ని. ఇట్లా జరుగుతుందని తెలిసి మా పెద్ద అమ్మాయిని తీసుకొచ్చుకొని మేము మా దగ్గర ఉంచుకుంటే కూడా వాడు మళ్ళీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టిండండి. దాన్ని పెట్టి వాడు ఇన్సూరెన్స్తో ఉపయోగించుకొని కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి దానికి డీజీపీ ఆఫీస్లో ఉద్యోగం పెట్టించి దాని ఇంటికి పోవడం, దాన్ని గొడవ చేయడం అండి. నువ్వు రావద్దు అంటే నీ చెల్లని బాధ పెడతా అనడము టార్చర్ అండి. నరకం చూపెట్టిండండి మా 2 బిడ్డలకు వాడు. నువ్వు ఒప్పుకో అని ఇప్పుడు చనిపోయిన నా బిడ్డను ప్రతిరోజు కొట్టడం, తిట్టడం అండి. 3 ఏళ్ల నుంచి కూడా మా బిడ్డను మాతో మాట్లాడనీయకుండా వాడు ఫోన్ గుంజుకొని మామూలు టార్చర్ కాదండి. వాడు చేసింది 2 బిడ్డల్ని టార్చర్ పెట్టిండండి. పెద్దామ కూడా నన్ను కూడా సంపుతాన్ని బెదిరిస్తాండు మమ్మీ, మేము ఎవరికి చెప్పుకోవాలి మమ్మీ అని చెప్పేదండి. మా అక్క మా బావ పల్లెటూరులో బతుకుతారండి, ఎవరు లేరండి. వాడు డీజీపీ ఆఫీస్లో ఉద్యోగం చూసుకొని వాడు ఇన్సూరెన్స్తోని వాడు ఇంత ఘాతుకానికి చేసిండండి. క్రూరంగా చంపిండండి మా బిడ్డని. చంపి వాడు ఏమి ఎరగనట్టు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇనోవా తాగింది, ఏడ నొప్పులేసిందని నాతోనే చెప్తుండండి. ఏంటి అనిలు ఎట్లా జరిగిందంటే నైట్ ఇక్కడ నొప్పులేస్తుంది అన్నది ఆంటీ, నొప్పులేస్తుందంటే ఇనోవా తాగమని ఇచ్చిన, పండుకుంది, 4:30కి జరిపితే జరగట్లేదు అని చెప్తుండండి. ఈలోపు 108కి ఫోన్ చేసినాం, వాళ్ళు వచ్చి చచ్చిపోయిందని చెప్పిండండి. వాడు ఫ్రెండ్ కలిసే 108లో వాళ్ళిద్దరే అండి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిండండి. ఇంకా ఎవరు లేరండి. కనీసం వాళ్ళ బంధువులే కానీ వాళ్ళ అమ్మే కానీ ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్లు ఇవ్వలేదండి. వాడు పొద్దున పూట 9 మా అమ్మకి ఫోన్ చేసి ఎవరో వాడు ఫ్రెండ్ అంట, వాడు కూడా చేయలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మా అమ్మతో చెప్పారండి. మా అమ్మ ఉండి మాకు ఫోన్ చేసి బిడ్డ ఈ విషయం తెలిసిందా మీకంటే ఇట్లా సంగతి అంటే నేను వాడికి ఫోన్ చేసిందండి. చేస్తే వాడు ఇట్లని హార్ట్ స్ట్రోక్ అని చెప్తుండండి. వాడు చేసింది ఇదండి. మాకు న్యాయం కావాలండి. వాడి ఉద్యోగం తీపిచ్చాలండి. వాడి చంపాలి, వాడిని ఉరి అన్న తీయాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.